హాయ్ అండి, అందరికీ నమస్తే. కొత్త రేషన్ కార్డులకు అవకాశం. జూన్ 7వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ. అర్హులై ఉండి రేషన్ కార్డు లేని వారికి కూటమి ప్రభుత్వం చక్కని వార్త చెప్పింది. ఎదురు చూస్తున్న వారంతా కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దాంతో ఇన్నేళ్లు సంక్షేమ పథకాలకు ఇన్నేళ్లు దూరమైన వారు రేషన్ కార్డు లేక అవస్థలు పడుతున్న యువ జంటలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సచివాలయాల్లో మే 7 నుంచి జూన్ 7వ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త బియ్యం కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతోపాటు కుటుంబ విభజన, కుటుంబ సభ్యుల పేర్ల తొలగింపు, చేర్పులకు అవకాశం కల్పించారు. గ్రామీణంలో 1,00,000, పట్టణ నగర ప్రాంతాల్లో 1.20 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారంతా అర్హులని అధికారులు తెలిపారు. జిల్లాలో తెల్ల కార్డులు 6,91,435, ఏవై కార్డులు 40,891 ఉండగా ఇప్పటికే కొత్త కార్డులకు 4,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. తాజాగా వచ్చే వాటిని పరిశీలించి ఒకేసారి జారీ చేయనున్నారు. ఇంటి చిరునామా మార్చుకునేందుకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం అర్హులైన వారికి QR కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు అందించనుంది. దీన్ని స్కాన్ చేస్తే కుటుంబంలో ఉండే సభ్యులతో పాటు గత 6 నెలలుగా తీసుకున్న సరుకుల వివరాలు తెలుస్తాయి. జిల్లాలో ఇంకా సుమారు 1.10 లక్షల మందికి ఈకేవైసీ పూర్తి కాలేదు. దాంతో వీరికి మరో అవకాశం కల్పించారు. ఈకేవైసీ కాని కుటుంబ సభ్యుల పేర్లను చేర్పునకు దరఖాస్తు చేసుకోవచ్చు.